డీటెయిల్ చూస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణా జలాల వివాదమే కీలక అడ్డంకిగా ఉందని తేల్చి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ సిడబ్ల్యూసికి అందిందని, కానీ కృష్ణా నది జలాల వినియోగంతో పాటు అంతరాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ప్రాజెక్టు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలో ఉందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత దశలో పిఆర్ఎల్ఐసిఎస్ అవసరమైన టెక్నో ఎకానమిక్ అప్రైజల్ నిర్వహించలేమని స్పష్టం చేసింది. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచిస్తూ డిపిఆర్ను తెలంగాణకు తిరిగి పంపినట్లు కేంద్రం తెలిపింది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై రాజ్యసభలో జలశక్తి సహాయ మంత్రి సమాధానానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రాజ్యసభలో ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు జలవనరుల శాఖ ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ లిఖితపూర్వకమైనటువంటి సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జరిగింది. కృష్ణా జలాల వివాదమే కిందకి అడ్డంకి ఉండడం కారణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ కానీ కేంద్ర జల సంఘంకు సంబంధించి అనుమతులు లేవు కాబట్టి దీనిపైన పాలమూరు రంగారెడ్డి విషయం పైన జాతీయ ఇచ్చే ప్రసక్తులైన విషయాన్ని స్పష్టం చేయాలని, కృష్ణా నది జలాల వినియోగంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు ముడుకునే కాబట్టి ఈ కృష్ణా జలాల వివిధాల ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటికి సంబంధించిన రెఫరెన్స్ పరిధిలో న్యాయాచరణలో ఉందని వెల్లడించడం జరిగింది. దీని కారణంగా టిఆర్ఎల్ఎస్ కు అవసరమైనటువంటి టెక్నో ఎకనామిక్ అప్రైజల్ నిర్వహించలేమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తం ద్వారా ఉద్దేశించినటువంటి ప్రయోజనాలు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా సూచించినట్టు తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి లేఖను పంపించిన విషయాన్ని కేంద్రం రాజ్యసభ వేదికగా తెలపడం జరిగింది. కేంద్ర ఆర్థిక సాయం కోసం కూడా సాగునీటి ప్రాజెక్ట్ ను పరిశీలించమంటే ముందుగా సిడబ్ల్యూసి సాంకేతిక పరిశీలన కానీ ఇటు జలవనరుల శాఖ సంబంధించి అడ్వైజరీ కమిటీ ద్వారా కానీ దీంతో పాటు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ పూర్తి కావడానికి తప్పనిసరి అయినటువంటి కారణంగానే ఈ జాతీయ హోదా విషయంలో కేంద్రం ఈ స్పష్టత ఇవ్వడం జరిగింది. జాతీయ హోదా ప్రాధాన్యత కలిగినటువంటి అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జలాంశాలతో ముడిపడడం కారణంగానే ఈ హోదా ఇవ్వలేకపోతాం, ఈ హోదా లేదనే విషయాన్ని కూడా కేంద్రం పార్లమెంట్ వేదిక స్పష్టం చేయడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.